వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఇప్పటి వరకు ప్రజలు సామాన్యులు న్యాయం కోసం పోరాటాలు చేసిన పరిస్థితులు చూసినాం. ఇప్పుడు న్యాయ రక్షణ కోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా కల్లకుర్తి కోర్టు నుంచి సెక్రటేరియట్ కి పాదయాత్రగా బయలుదేరారు. న్యాయవాదుల న్యాయం కోసం వాళ్ళు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఎలాంటి న్యాయం కోసం ఈ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు? న్యాయవాదుల రక్షణ చట్టం కోసం న్యాయవాదులు పూర్వం ఇంత ముందుకు గతంలో అలంపూర్ నుంచి పాదయాత్ర సెక్రటేరియట్ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రను కొంతమంది ఎమ్మెల్యేలు ముగ్గురు వచ్చేసి వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ జరిగే అసెంబ్లీ తీర్మానం లోపల న్యాయవాదుల రక్షణ సమావేశంలో న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి బిల్లు పాస్ చేస్తామని పెడతామని చెప్పేసి చెప్పినందుకు అప్పుడు తాత్కాలికంగా సమ్మె విరమించడం జరిగింది. అసెంబ్లీ సెషన్ ముగిసినా కూడా ప్రభుత్వము అసెంబ్లీలో న్యాయవాదుల రక్షణ చట్టం యొక్క బిల్లు పెట్టినందుకు తిరిగి ఈ రోజు భూత్పూర్ నుంచి తిరిగి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పాదయాత్ర సెక్రటరీ నడుస్తుందండి. దానికి సంఘీభావంగా కల్వకుర్తి భారత తరఫున ఈ 5 రోజులు మేము డ్యూటీ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాము. దానికి కోసమే ఇక్కడి నుంచి వెళ్తున్నాం. సుమారుగా ఎంతమంది న్యాయవాదులు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 11-12 బార్ లెవెల్లో మొత్తం టోటల్ బార్ అసోసియేషన్ అన్ని కూడా తమ యొక్క విధులను బహిష్కరించుకొని ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. దాదాపు సుమారు 500 మంది పాదయాత్రలో పాల్గొంటున్నాం. ఇప్పుడు భూత్పూర్ లో జరిగే సమావేశం నుంచి రెగ్యులర్ గా ఈ 27 వరకు ఈ పాదయాత్ర కొనసాగిస్తారు. న్యాయవాదుల రక్షణ చట్టం కింద ఎలాంటి మీకు రక్షణ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ఆలోచన ఉంది? ప్రతి నిత్యం జరుగుతున్న అంటే దౌర్జన్యాలు, ఒక న్యాయవాదులు అంటేనే ప్రతిసారి ఏదో ఆషామాషిగా ఏదో న్యాయవాదికి ఇబ్బంది కలిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు ఆ రోజుకే అందరూ అయ్యో అట్ట న్యాయవాది చనిపోయింది అని చెప్పి అంటారు. కానీ ప్రతి ఒక్కరికి అన్ని వింగుల వ్యవస్థ లోపల ఇప్పుడు వైద్యులకైతేనేమి, ప్రజాప్రతినిధులకైతేనేమి, అన్ని వర్గాల వారికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అనగారిన వ్యక్తులకు, సమాజంలో అయితేమి. కానీ ఇవన్నీ మా యొక్క ఆవేదన విని మా మీద జరుగుతున్న దాడులను చూసి కళ్ళారా చూసి కూడా అసెంబ్లీలో అయితేమి, అటు పార్లమెంట్ అయితేనేమి, ప్రజాప్రతినిధులు అందరూ చాలా మంది న్యాయవాదులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. అందరూ తెలుసు మాకు ప్రత్యేకమైనటువంటి చట్టం ఇవ్వాలి, మా రక్షణ కోసం మా విధుల్లో ఆటంకపడుతున్నారు. మేము ఇక్కడి నుంచి వెళ్ళి కోర్టులో కేసులు వాదించి మా ఇంటికి వెళ్తాం, కానీ ఇల్లు కాదు, అది ఆఫీసు. క్లయింట్లు వస్తారు, క్లయింట్ల యొక్క ఆవేదన వింటాం, వాళ్ళకు చట్టపరంగా ఏ చట్ట ప్రకారంగా వాళ్ళకి న్యాయం దొరుకుతుందని చర్చించుకుంటాం. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు, వాళ్ళ బంధువులు కావచ్చు, క్లయింట్లు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది ప్రభుత్వం సంఘ వ్యతిరేక శక్తులు కావచ్చు, కానీ హత్యలు చేస్తున్నారు. ఈ యొక్క దానికోసం ఎన్నో విధాలుగా మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మా సంఘాలు, న్యాయవాద పరిషత్ అయితేమి, న్యాయవాదుల సమైక్య, ఐలు, అందరూ న్యాయవాదులు ఇంతమంది కలిసి ఇచ్చినా కూడా ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు. మొన్న చివరకు అంటే ప్రశాంతంగా ఆలంపూర్ నుండి పాదయాత్ర మా న్యాయవాదులు ఆలంపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అది భూత్పూర్ వరకు వచ్చే వరకు కొంతమంది ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఉన్నైతేమి, ప్రతిపక్ష నాయకులు అయితేమి, చాలా మంది న్యాయవాదులు కూడా హైకోర్టు ప్రాక్టీస్ చేసే వ్యక్తులు వచ్చి హామీ ఇచ్చారు. ఏంటంటే వీలైనంత త్వరలో మీకు ఈ రక్షణ చట్టం తీసుకొస్తాం, ఈ చట్టం అమలు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఏదో కేసు రిజిస్టర్ చేసి మాకు స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి ఈ రక్షణ చట్టం కింద ఒక ఎఫ్ఐఆర్ రిసీవ్ చేస్తే కాదు, ఇమీడియట్ గా దాంట్లో టైం బౌండ్ ఉండాలి, ఛార్జ్షీట్ వేయాలి, నేరస్తులను గుర్తించాలి, సో అండ్ సో టైం లోపల ఛార్జ్షీట్ వేయాలి. విచారణ కూడా ప్రత్యేకమైన ట్రిబ్యునల్లో వీలైన త్వరలో నేరస్తులకు కఠినమైన శిక్ష పడేటట్టు ఉంటే మాకు రక్షణ ఉంటుంది. మేము ఎలాంటి సంకోచించకుండా ఏదైనా వ్యవస్థలో ఉండే జరిగే లోపాలను చట్టపరంగా జరిగే, ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారు, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ అక్కడ అమలు లోపాలు ఉన్నటువంటి లంచగొండితనాలు వ్యవహారమైనాక కాస్త ఇంకా మన భారతదేశంలో కూడా న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం ఉంది సామాన్య ప్రజానీకానికి. కానీ అపోర్ట్స్ అంటే వైట్ కాలర్ క్రిమినల్స్ అనే వాళ్ళు ఈ చట్టాల నుంచి తప్పించుకొని హాయిగా దిగుతున్నారు. కానీ మామూలు వ్యక్తులు, సామాన్య పేద బడుగు బలహీన వర్గాల విన్నే ఛార్జ్షీట్లు వేసి కోర్టు చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు. కానీ దాని అమలు కోసం ప్రయత్నం చేసి కష్టపడేటువంటి మా న్యాయవాదులకు మాత్రం రక్షణ లేదు. రక్షణ చట్టం కావాలని చెప్పి మన పాదయాత్ర చేస్తే దాని హామీలు ఇచ్చిన తర్వాత చెవి లేదు సంధ్యానా అమ్మ, అక్కడ సంధ్య అనే ఒక స్వప్న అయితే కుటుంబ వ్యవహారమే, కానీ ఆమె ఒక న్యాయవాది. అక్కడ సరైన రక్షణ పోలీసు వాళ్ళు ఇవ్వలేదు. పోలీసు వాళ్ళకు ఆమె ముడ పెట్టుకున్నది. ఆ సమయం ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఇచ్చి స్పాట్ పంపితే అయిపోయేది 1 గంట లోపల. హత్యకు గురైంది. మొన్న కదీరా
అత్తాపూర్లో ఒక అడ్వకేట్ ఈ హామీ ఇచ్చిన తర్వాతనే అడ్వకేట్ హత్యకు గురైండు. అన్ని నిత్యం ఎక్కడో తన మా అడ్వకేట్ కమ్యూనిటీ మీద దౌర్జన్యాలు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీలైన త్వరలో ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలి. దాని అమలుకు ప్రత్యేకమైన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఈ రోజు చేస్తున్నది ఈ పాలమూరు ఈస్ట్ వైలు జిల్లానే కాదు, ఈ 4-5 ఈ 10-12 బార్ అసోసియేషన్లు కాదు, ఎంటైర్ స్టేట్ తెలంగాణ స్టేట్ గురించి కూడా రక్షణ వస్తుంది. స్టేటే కాదు అన్ని రాష్ట్రాల నుండి కూడా స్పందన వస్తుంది. ఎందుకంటే ఎక్కడో తాను మొదలవుతుంది కానీ అది అంతమంగా సరైన న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ కాబట్టి అందరు న్యాయవాదులు సహకరించాలని చెప్పి మేము అన్ని బార్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా జిల్లాల న్యాయవాదులకు కూడా వీటన్నిటి కూడా మేము న్యాయసమ్మతంగా ప్రశాంతంగా ప్రభుత్వానికి మా యొక్క రోదన ఆవేదన వినవించుకొని తొందరగా చట్టం చేసి ప్రత్యేక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాలని, సత్వర డిస్పోజల్ కూడా ఈ కేసులు అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా ఈ మొత్తం ఈ ప్రభుత్వం అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, మొత్తం ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యావేత్తలకు, అన్ని వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తాం. సమాజంలో ప్రభుత్వాలు ఎంత ముఖ్యమో న్యాయ వ్యవస్థ కూడా అంత ముఖ్యం. అలాంటి న్యాయవాదులే రక్షణ కోసం ఈ రోజు పోరాటం చేయవలసి వస్తున్న పరిస్థితి వచ్చింది. మీరు ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? బీటీవీ సంబంధించినటువంటి ప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి కలగుర్తి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ కూడా ఇవాళ మేము భూత్పూర్ వెళ్తున్నటువంటి విషయం తెలిసిన విషయమే. ఈరోజు ఒకటే, కేసుల విచారణ ప్రక్రియలో జడ్జెస్ ఎట్లుంటారో న్యాయవాదులు కూడా అదే రకమైనటువంటి పాత్ర పోషిస్తాం. న్యాయవాదులు లేకుండా కేసుల విచారణ అనేటటువంటిది జరిగేటటువంటి వ్యవస్థనే లేదు. మరి మాకు కూడా అడ్వకేట్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నారు. అంటే మేము ఒకవేళ అడ్వకేట్లు ఏ రకంగా ప్రవర్తించాలి, ఎట్లా ఉండాలి అనేటటువంటి కూడా మా మీద మరి ఆ చట్టం ఉన్నప్పుడు మరి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులకైతే పరిగణించాల్సినటువంటి అవసరం అవుతుంది. కానీ కేవలం జడ్జెస్ మాత్రమే, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ వారి మీద దాడి జరిగితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక రక్షణ చట్టాలు ఏవైతున్నాయో మరి న్యాయవాదులు కూడా ఎందుకు రావద్దు? మేము కూడా మాకున్నటువంటి ప్రిస్క్రైబ్ టైం 10:30 కోర్టులోకి రావాలి, 5 గంటలకు అయిపోవాలి. అంటే ఆఫీసర్, జడ్జి గారు, తర్వాత ఆఫీసరు, కోర్టు సిబ్బంది ఎట్లయితే ఉంటారో మేము కూడా అదే రకంగా కోర్టు విధులు నిర్వర్తిస్తున్నాం. మరి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకే తీసుకోవాలి కదా? కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నది, మాకు సమయపాలన ఉన్నది, తర్వాత కేసుల విచారణలో ప్రత్యేకమైనటువంటి బాధ్యత కూడా మా మీద ఉన్నది. మేము కూడా మీతో పాటు భాగస్వాములం అవుతున్నాం. మరి ఆ సందర్భంలో ఒక న్యాయవాది ఆఫీస్కు కేసు వచ్చిందనంటే మేము ప్రమాణం చేసిన ఎప్పుడైతే మేము అడ్వకేట్గా మేము తీసుకునేటప్పుడు ఎన్రోల్ అయ్యేటప్పుడు మాతో ప్రమాణం చేయిస్తారు. ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా మేము పనిచేస్తామని చెప్పారు. మరి ఎవరైతే క్లయింట్ అడ్వకేట్ ఆఫీస్కి వచ్చి ఉంటాడో ఆ క్లయింట్ యొక్క ఆయనకు సంబంధించినటువంటి విషయాలను కాపాడడానికే మేము ఉన్నాం. క్లయింట్ తప్పు చేసిండా, ఒప్పు చేసిండా అనేటటువంటిది, కేసులో బలం ఉందా లేదా అనేటటువంటిది ఏదైతే ఉందో అది మాకు అప్రస్తుతమైంది. మా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్కు న్యాయం జరగాలనేటటువంటి దాని మీద ఇరు వర్గాల పోరాడుతుంది. అదేవిధంగా మా న్యాయవాదుల నుంచే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవుతారు, మా న్యాయవాదుల నుంచే జీపీలు అవుతారు, గవర్నమెంట్ ప్లీడర్స్ అవుతారు, మా న్యాయవాదుల నుంచే కొంత లీగల్ ఆఫీసర్స్ కూడా అవుతున్నారు టర్మ్ ఒకవేళ ప్రభుత్వం నియమిస్తే కూడా. మరి మా అట్లాంటి ఉన్నటువంటి న్యాయవాదులు మరి మాకెందుకు రక్షణ చట్టాన్ని కల్పించడానికి వీల్లేదు? కనుక మేము అడిగేది ఒకటే, మేము కూడా కేసుల విచారణ ప్రక్రియలో భాగస్వాములం అవుతున్నాం. అనేక రకాలుగా మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించబడుతున్నాం. మాకు కూడా సమయం ఉన్నది, కోర్టుకు వస్తున్నాం. కనుక మాకు వచ్చినటువంటి కేసులు ఏదైతే ఉందో మాకున్నటువంటి పరిధిలో మేము చేసినప్పుడు అనేక రకాలుగా చాలా కాలం నుంచి చూస్తున్నాం, న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. క్లయింట్ ఒకవేళ తనకు అనుకూలంగా తీర్పు రాకపోతే దాడి చేసిన సందర్భాలను చూసినాం. అవతల ఉన్నట్టే వ్యతిరేకమైనటువంటి క్లయింట్ ప్రతివాది కూడా ఈ కేసును వాదిస్తే నేను సంపుతం కొడతామనేటటువంటి అవతల ఉన్నటువంటి క్లయింట్ గురించి న్యాయవాదుల మీద దాడులు చేసిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇవి ఎవరైతే కొంత జరుగుతున్నటువంటి అక్రమాల మీద కానీ లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఎక్కడన్నా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రభుత్వ ఆస్తులకు కానీ ఇంకెక్కడన్నా నష్టం జరిగినప్పుడు న్యాయవాదులు ఏమన్నా రిట్లు ఫైల్ చేసినప్పుడు ఆ రిట్లు వేసినటువంటి అడ్వకేట్ల మీద కూడా సంబంధిత పొలిటికల్ ప్రెషర్తోని ఆ అడ్వకేట్లను చంపిన దాఖలాలు కూడా మనం చూసినాం. వామనరావు గారు దంపతులు ఉన్నారు, వారు ఏదైతే ఉందో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి మీద వారి అక్రమాల మీద ఎత్తి చూపి హైకోర్టులో రిట్లు వేసినందుకే అతను టార్గెట్ చేసి అతనే నా భార్యని ఇద్దరిని అడ్వకేట్లను చంపడం జరిగింది. ఇట్లా ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. సో మరి ఇట్లా జరుగుతున్నప్పుడు మేము ఏ రకంగా మాకున్నటువంటి మా విధులను నిర్వర్తించగలుగుతాం? కోర్టు తర్వాత అడ్వకేట్ ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్లో ఉన్నప్పుడు కేసులనే చూస్తూ ఉంటాం, మాకు అక్కడ ఇల్లు ఉంటుంది ఏముండదు.
మరి ఆఫీస్లో ఉండి మేము కేసులను చూస్తున్నప్పుడు మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ మా మీద ఎలాంటి దాడులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిందే. మరి ఇక్కడ ప్రభుత్వం ఆ చర్య తీసుకోవట్లేదు. దాదాపుగా దశాబ్ద కాలంగా 10 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా న్యాయవాదులకు మీకు రక్షణ చట్టం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి రాలేదు. కనుక మేము కూడా ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ కూడా ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాల నుంచి ఇవాళ ఒక వారం రోజులు మేము కోర్టులను విధులను బహిష్కరిస్తూ ఇవాళ పాదయాత్ర మొదలు పెట్టినాం. ఇది రాను మరి గాలివానలాగై పెద్ద ఎత్తున రేపు సెక్రటేరియట్ అయ్యేటప్పటికీ కనీసం ఒక 5,000 నుంచి 10,000 మంది న్యాయవాదులతోనే సెక్రటేరియట్ ముట్టడి జరిగేటంత వరకు మా పోరాటం సాగుతూనే ఉంటది. రాబోయేటటువంటి పార్లమెంట్ లో అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు పెట్టాల్సిందే. పెట్టకపోతే ఈ పాదయాత్రతో ఆపడం కాదు, ఈ ఉద్యమం అనేటటువంటిది ఇంకొక రూపంలో కూడా మేము చేయడానికి తయారుగున్నాం. మొత్తానికి కల్వకుర్తి కోర్టు నుంచి న్యాయవాదుల పోరాటంలో న్యాయం ఉందని చెప్తున్నారు. న్యాయవాదులకు మాకు రక్షణ కల్పించాలని ఏదైతే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి వాళ్ళ రక్షణ చట్టం కింద సార్ మీరు చెప్పండి సార్, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం మీరు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఎలాంటి మీరు ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తారు? ప్రభుత్వం మీద ఒత్తిడి అంటే మేము శాంతియుతంగానే చేస్తామని మా సీనియర్ న్యాయవాది గారు చెప్పారు. చట్టపరంగానే చట్ట పరిధిలోనే మేము ఏ ఉద్యమం చేసినా చట్ట పరిధిలోనే చేస్తాం. చట్టం దాటి మాత్రం అతిక్రమించేది ఏది లేదు. కానీ సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుంటే బాగుంటుంది. ప్రతి నెలకు 1-2 సార్లు ఇది జరగడము, మేము కోర్టు పనులను బహిష్కరించడము, ఇది ప్రజలకు అన్యాయం జరిగినట్టే, మాకు కూడా అన్యాయం జరిగినట్టే. కాబట్టి ప్రభుత్వం సాధ్యమైన త్వరగా దీని మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాను. సో మొత్తానికి ప్రతిరోజు న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులని ప్రభుత్వము ఇప్పటికైనా వాళ్ళ సమస్యలు పరిశీలించి వాళ్లకు రక్షణ చట్టం తీసుకురావాలని కల్వకుర్తి న్యాయవాదులు పెద్ద ఎత్తున కూడా ఇలా సెక్రటేరియట్ కి పాదయాత్రగా బయలుదేరుతున్న సందర్భం చూస్తున్నాం. కల్వకుర్తి కోర్టులో న్యాయవాదులు ప్రతిరోజు న్యాయం కోసం పోరాడుతున్న మాకే న్యాయం జరగట్లేదు, మా ప్రాణాలకు హాని ఉంది, వరుసగా దాడులు జరుగుతున్న క్రమంలో ఎన్నో దాడులు కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా వాళ్ళు కేసులో తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే మేము న్యాయం కోసమే పోరాటం చేస్తాం. అలాంటి న్యాయవాదుల మీద మాకు రక్షణ కల్పించి ప్రభుత్వం మాకు ఎప్పుడైనా ఇప్పటికైనా కనీసం మా మీద ఒక చట్టం తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించాలి, మా కుటుంబాలకు కూడా రక్షణ ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ఈ రోజు కల్వకుర్తి కోర్టు నుండి సెక్రటేరియట్ కి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. మొత్తానికి చూస్తూనే ఉండండి. ఇదండి కల్వకుర్తి కోర్టు నుంచి రిపోర్ట్. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. న్యాయవాదుల రక్షణ చట్ట సాధనలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇంతకుముందు విరమించిన పాదయాత్రని ఈ రోజు భూత్పూర్ నుంచి మొదలు పెడుతూ హైదరాబాద్లోని సెక్రటేరియట్ దిగ్బంధం వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా న్యాయవాదులందరూ చేస్తున్నటువంటి సాంఘీభావం ఈ పోరాటానికి కల్వకుర్తి బార్ అసోసియేషన్ పూర్తి సాంఘీభావం తెలుపుతూ భూత్పూర్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ పాదయాత్ర క్రమేపీ మరో తెలంగాణ ఉద్యమంగా మొదలవుతుంది. న్యాయవాదుల రక్షణ చట్ట సాధన కోసం లేని పక్షంలో ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితులు ఏర్పడతాయి. న్యాయవాదుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మేము సవినయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ న్యాయవాదులందరూ పెద్ద ఎత్తున మరి గతంలో చరిత్రలో చాలా మంది అడ్వకేట్ల మీద ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతున్నటువంటి మరి కొంతమంది కుట్రదారులు కావచ్చు, తర్వాత మరి రౌడీ షీటర్లు కావచ్చు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని చంపుతున్నారు. ఈ సంవత్సరమే దాదాపు ఒక 10 మంది మీద అటాక్ చేస్తే అందులో దాదాపు ఒక 5-6 మంది అమరులైనరు. ఇట్లా మరి కొనసాగించుకుంటూ పోతే అడ్వకేట్లకు రక్షణ లేకుండా పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము గతం నుంచి కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము తీవ్రమైనటువంటి ఆందోళన కానీ స్ట్రైక్లు అయితేనేమి మరి పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వాలు మమ్మల్ని మభ్యపెట్టి ఇంకా కాలంతో మమ్మల్ని మరి ఈ యొక్క కాలాన్ని గడుపుతున్నది. కాబట్టి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మరి మేము అలంపూర్ బార్ నుంచి పాదయాత్ర చేపట్టడం జరిగింది. మధ్యలో భూత్పూర్ వరకు వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి మా యొక్క పాదయాత్రను విరమింపజేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి గడిచినటువంటి అసెంబ్లీ సమావేశాలను బిల్లు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళు మాట చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశాలు 27 నుంచి జరుగుతున్నటువంటి సమావేశాల్లో తప్పకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి డిమాండ్తో ఈ రోజు మళ్ళా మేము ఎక్కడైతే పాదయాత్ర ముగింపు చేసినామో భూత్పూర్ నుంచి ఈ రోజు పునః ప్రారంభించి
మరి ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధించే వరకు కూడా మేము వెనకాడకుండా తప్పకుండా మా పోరాటాన్ని కొనసాగిస్తామనే మరి ఈ యొక్క సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా పెద్ద ఎత్తున కల్వకుర్తి న్యాయవాదులం అందరం కూడా ఈరోజు భూత్పూర్లో జరిగేటువంటి పాదయాత్ర పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొని మేము ఖచ్చితంగా ఈ యొక్క యాక్ట్ను తీసుకొచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆపమని చెప్పి యాక్టులో కూడా మరి అడ్వకేట్ యొక్క ప్రొటెక్షన్ గురించి అన్ని అంశాలు మరి వచ్చే విధంగా మరి అడ్వకేట్ల మీద దాడి చేస్తున్నటువంటి నిందితులను కానీ తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టకుండా చట్టం కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని రూపొందించి మాకు న్యాయం చేయాలని పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటానికి పెద్ద ఎత్తున న్యాయవాదులతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా మాకు మద్దతు పలుకుతున్నాయి. ఈరోజు తప్పకుండా నిరవధికంగా ఒకవేళ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రానట్టయితే మరి ఈరోజు కోర్టు యొక్క కార్యకలాపాలు నిరవధికంగా మరి స్తంభింపజేసేటువంటి వ్యవస్థ కూడా మరి న్యాయవాదులు ఆ విధంగా సొంత సంకల్పంతో ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం దిగి రావాలి, ఖచ్చితంగా అడ్వకేట్ల చట్టం రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. మరి అది మా ప్రధానమైనటువంటి డిమాండ్. లేనట్టయితే ప్రభుత్వానికి తర్వాత మరి ఆ విధంగా పరోక్షంగా సహకరించే వాళ్ళకు కూడా తగిన గుణపాఠం న్యాయవాదులు చెప్తారని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.